రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు నాగరాజ్ గారు. ఆయన ఒక వెహికల్ తీసుకున్నారు. ఆ వెహికల్ ఈఎంఐస్ పే చేస్తున్నారు. వెహికల్ ఈఎంఐ పే చేస్తూ ఆలోచనగా అతనికి చనిపోయారు. ఏదో సమ్ క్రానిక్ డిసీజ్ ఏదో ప్రాబ్లం వల్ల ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన లక్కీగా ఏం చేశారంటే అక్కడ లైఫ్ కవర్ చేసుకున్నారు. వెహికల్ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు కూడా లైఫ్ కవర్ ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటే కాకుండా లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ వెహికల్ యాస్టిస్గా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 80% కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. అట్లా కాకుండా లైఫ్ కవర్ తీసుకోకుండా మాత్రం చనిపోతే మాత్రం బ్యాలెన్స్ అమౌంట్స్ తప్పనిసరిగా కట్టాల్సిందే. లేకపోతే ఎన్పిఏ అవుతారు, లేకపోతే వెహికల్ సీజ్ చేసి బ్యాంక్ మరలా దాన్ని ఆక్షన్లో పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ లోన్స్ అవి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, అంటే ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క ఆప్షన్ కూడా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒకసారి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ మాత్రం పే చేయడానికి అవకాశాలు బ్యాంకర్స్ అంత తొందరగా ఉండరు. కొన్ని సందర్భాల్లో క్రానిక్ డిసీజ్ చనిపోయినప్పుడు కూడా, అంటే న్యాచురల్ డెత్ మీద తీసుకున్నామా లేకపోతే ఏ టైప్ ఆఫ్ లైఫ్ కవర్ తీసుకున్నాం కూడా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. ఏమి అవేర్నెస్ లేదు, లోన్ ఇచ్చారు కదా తీసేసుకున్నామంటే మాత్రం తప్పనిసరిగా మన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ కట్టే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది నాగరాజ్ గారు.